దైవం అల్లాహ్ పంపబడిన ప్రవక్తలలో ప్రవక్త ఇబ్రహీం గారి పాత్ర చాలా ప్రాధాన్యమైంది. ఈయన గారి కాలంలో ప్రజలు పూర్తిగా భ్రష్ట మార్గంలో జీవించేవారు. శైతాన్ మాయతో ఏర్పడిన బొమ్మలను దైవంగా మార్చేశారు. వీళ్ళంతా స్వార్థపరుడు, నీచుడైన నమ్రూద్ అనే రాజు పరిపాలనలో ఉండేవారు. దైవాన్ని మరిచి వీరు చేసే పాపాలన్నీ హజరత్ ఇబ్రహీం గారికి నచ్చేది కాదు. దైవం యొక్క వాస్తవికతను అందరికీ చెప్పేవారు. ప్రజలను సన్మార్గంలో నడిపించడానికి ఆయన చేసిన ప్రయత్నాలన్నీ ప్రజలు పట్టించుకోలేదు. రూపం లేనివాడు దేవుడు కాదు, మేము పూజించేవే దేవుళ్ళని వారన్నారు. దైవం ఒక్కడే అన్న విషయాన్ని మరచి ప్రజలపై విసుగు చెంది వారి దేవుళ్ల బొమ్మలను ఆయన ధ్వంసం చేశారు. ఈ విషయం నమ్రూదుకు తెలిసి ఇబ్రహీం గారిని విచారణకు తీసుకొచ్చాడు. ఇబ్రహీం గారిపై అగ్నిశిక్షను అమలు పరచాలని నమ్రూద్ సైనికులకు ఆజ్ఞాపించాడు. వెంటనే ఇబ్రహీం గారిని వారు నిర్బంధించారు. అహంకారులైన ప్రజలు ఆయన్ని కాల్చడానికి కట్టెలను తెచ్చారు. అది పుణ్యంగా భావించారు. ప్రజలు తెచ్చిన కట్టెలతో అగ్నిగుండం మరింత పెద్దదై మండుతోంది. అంతలో అక్కడ మానవ రూపంలో శైతాన్ వచ్చి ఇబ్రహీం గారిని ఏ విధంగా అగ్నిగుండంలో వెయ్యాలో చెప్పాడు. జిబ్రాయిల్ గారు ప్రత్యక్షమై ఆయనకు సహాయం చేస్తానన్నా వద్దన్నారు. అల్లాహ్ రక్షణ కావాలని చెప్పారు. ఇంతలో ఇబ్రహీం గారు అగ్నిగుండంలోకి వేయబడ్డారు. వెంటనే దైవం అల్లాహ్, ఓ అగ్ని, నా ప్రవక్తకు నీలో ఆశ్రయం ఇవ్వు, అతడిని మండించవద్దు అని ఆజ్ఞాపించారు.